ఫస్ట్ సెంచురీస్లోనే అంటే సుమారుగా 400 సంవత్సరంలోనే మన భారతదేశం చంద్రమండలం మీదకి ఎలా వెళ్ళాలో, ఆ తర్వాత మూన్ మీదకి ఎలా వెళ్ళాలో, చంద్రయాన్ అనేటువంటిది ఎలా చేయాలో, అంతరిక్షం గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్ మన భారతదేశంలో ఉన్నాడు. హుయిసి ఆర్యభట్ట అనేటువంటి గొప్ప సైంటిస్ట్ అంటే జీరోని ఇన్వెంట్ చేస్తాడు. ఆయన ఆ టైంలో 400 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టిన 400 సంవత్సరాలనే భారతదేశం అద్భుతమైన అన్వేషణలు చేశాడు. అప్పుడే మనం చంద్రమండలం మీదకి వెళ్ళాల్సినటువంటి వారం ఎప్పుడు AD 400లోనే. కానీ ఇంతకాలం పట్టింది? రీసెంట్గా మనం చంద్రమండలానికి వెళ్ళాం, భారతదేశం చంద్రయాన్ చేశారు. ఎందుకింత స్పాన్ ఎందుకు పట్టింది? ఎందుకింత టైం ఎప్పుడైనా పట్టిందో మీరు ఆలోచన చేశారా? భారతీయులుగా మనం సత్యాన్ని అంగీకరించలేకపోవడం వల్ల, సత్యాన్ని మనం అనుసరించకపోవడం ద్వారా భారతీయులు ఏమి నమ్మారంటే సృష్టికర్త ఒకరే. అర్థమవుతుందండి? సృష్టికర్త ఒకరే. మన కంటికి కనబడుతున్న ప్రతి భౌతిక పదార్థం కూడా, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, అగ్ని కావచ్చు, ఇవి దేవుని చేత సృష్టించబడిన సృష్టములు. దోస్ ఆర్ క్రియేషన్ అలోన్. అవి సృష్టి మాత్రమే. సృష్టికర్త దానికి అతీతంగా ఉంటాడు. నా చేతిలో ఈ మొబైల్ ఫోన్ ఉంది, దీన్ని కలుగు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉంటాడు. సో ఎవ్రీ డిజైన్ ఇంప్లాయ్స్ ఎ డిజైనర్. ప్రతి డిజైన్ వెనుకల ఒక డిజైనర్ ఉంటాడు. మీరు ఏ డిజైనర్ తీసుకోండి, ఈ ప్రపంచంలో సూర్యుని తీసుకోండి, నక్షత్రాలను తీసుకోండి, మన గ్యాలక్సీని తీసుకోండి, మన శరీరాన్ని తీసుకోండి, మన గుండెని తీసుకోండి, మన కళ్ళను తీసుకోండి, ఇవన్నీ కూడా డిజైన్ అయితే దాని వెనకాల ఒక డిజైనర్ ఉండి తీరాల్సింది, ఉండాలి అనేటువంటి విషయం మనం నమ్ముతాం.